హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు ఎవ్రీ ఫ్రైడే ఒక ఆడియన్స్గా మనం డిఫరెంట్ జానర్ సినిమా చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు యాక్షన్ సినిమా, ఫ్యాక్షన్ సినిమా, కామెడీ సినిమా, ట్రాజిడీ సినిమా, ఇలా డిఫరెంట్ జానర్స్ మనం అయితే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. కానీ ఒక ఫుల్ఫిల్డ్ ఫ్యామిలీ జానర్ సినిమాతో చాలా రేర్గా ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి. సో అలాంటి ఒక గ్యాప్ని, ఒక స్పేస్ని ఫిల్ చేస్తూ పవన్ ప్రభా గారి డైరెక్షన్లో రూపేష్ గారి హీరోగా, ఆకాంక్ష సింగ్ గారి హీరోయిన్గా షష్టి పూర్తి అంటే తొందరలో మన ముందుకైతే రాబోతున్నారు. మరి సినిమా గురించి చాలా విషయాలు మనం తెలుసుకుందాం. వాళ్ళని అడిగి లెట్స్ గో. హాయ్ సార్, నమస్తే. Hello, హాయ్ ఆకాంక్ష గారు, హౌ ఆర్ యూ? I'm good. How are you? ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అగైన్ విత్ వన్ తెలుగు ఫిలిం. Yes. బట్ ఎప్పుడు కూడా ఒక తెలుగు సినిమాలోకి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఆ ఫీల్ కానీ, తెలుగు ఆడియన్స్తో కానీ తెలుగు టెక్నీషియన్స్తో కానీ వర్క్ చేసినప్పుడు హౌ యూ ఫెల్ట్? I felt very fortunate and very grateful that I am getting such great opportunities to work with some legendary technicians and actors, beautiful scripts. So I'm really very grateful for that. And yes, of course, after a long time with a theatrical release, but yes, I was never away from Telugu. Beautiful. But we want to know a detailed analysis about the Janaki character. How precious and how special in your filmography? It is very special and very different what I have played in my past, But what I loved about this character is it has so many shades, in this film, and it is a strong character. It's not a random character of a girl next door. Yes, she is that also, but there are many layers. When you see the film, you'll get to know about this character. And I loved playing Janaki first time. I'm looking like a Telugu Amma, and wearing half saris and stuff. So all the credit goes to Pavan Garu, because he had imagined this character that way. So thanks to him for giving me Janaki. But from the first cinema, you are our Telugu girl. Thank you. Means a lot. And next to Rupesh garu, first of all, thank you so much, sir. ఎందుకంటే ఫ్యామిలీ అనే జోనర్కి కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిపి ఒక సినిమాకి వెళ్ళడానికి కానీ చాలా టైం పడుతుంది, చాలా ఆలోచిస్తున్నారు. ఏమాత్రం ఆలోచించకుండా మా సినిమాకి మీరు రావాలి అని టైటిల్ నుంచి టీజర్ వరకు ప్రతి దాంట్లో మీరు చెప్పుకొని వస్తున్నారు. బట్ మీరు ప్రొడ్యూసర్గా, మీరు యాక్టర్గా కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకున్నారుగా. స్ట్రెస్ ఎంత ఉంది, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఎంత తీసుకున్నారు? హౌ యూ ఎంజాయ్ దిస్ జోనర్ ఆర్ ప్లీజ్ కానీ? ఐ టోటలీ ఎంజాయ్డ్ అండి. అంటే అది రెస్పాన్సిబుల్ ఉన్నప్పటికీ ఐ ట్రూలీ ఎంజాయ్డ్. అండ్ టెన్షన్, స్ట్రెస్ అనేది ఏం లేదండి. డైలీ సాఫ్ట్గా మార్నింగ్ షూట్కి వెళ్ళిపోవడం, సినిమా గురించి తప్ప వేరే ఏం లేకుండా హ్యాపీగా హెల్దీగా చేసుకొని మళ్ళీ సాయంత్రం రావడం. ఎవ్రీ డే 2 to 3 hours మేము డైరెక్టర్ గారితో కూర్చునే వాళ్ళము, డెవలప్మెంట్స్ చేసుకునే వాళ్ళం. బికాస్ వేరియేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల మేము డిస్కస్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ లుక్కి ఎలా ఈ క్యారెక్టర్ ప్లే చేయాలంటే ఈ వేరియేషన్కి హౌ కెన్ హీ హ్యావ్ టు గివ్ చేంజెస్ అనేది డైలీ డిస్కషన్ చేసుకునే వాళ్ళం. డైలీ ఈవినింగ్ అండ్ షూట్ చాలా సాఫ్ట్గా, హెల్దీగా అండ్ హ్యాపీగా. బ్యూటిఫుల్ సార్. ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ అంటేనే ఒక స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటూ ఉంటాయి. వాటి మీద ఎన్ని సినిమాలు వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ హౌ స్పెషల్ షష్టి పూర్తి అనేది, శతమానం భవతి, శ్రీనివాస్ కళ్యాణం, SVS ఇలాంటి డిఫరెంట్ సినిమాలతో పోల్చుకుంటే ఇంకా ఒక కొత్త లేయర్ని ఏమి చూపించబోతున్నారు? వాట్ యాజ్ ఎ ఆడియన్స్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద షష్టి పూర్తి అంటే? ఆ సినిమాల్లో ఒక పర్టిక్యులర్ ఎండ్ వరకు థింగ్ ఉంటుందండి. బట్ ఇందులో ఆల్ ఎలిమెంట్స్ ఆర్ దేర్. అంటే యూత్కి అట్రాక్ట్ అయ్యే థింగ్స్ ఉన్నాయి, ఆల్ ఏజ్ గ్రూప్ ఫిలిం, షేడ్స్ చాలా ఉన్నాయి. ఓన్లీ షష్టి పూర్తినే పట్టుకొని కనిపించే ఫిల్మ్ కాదు మీకు. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. మీరు ప్రొడ్యూసర్ కాకపోయి ఉంటే ఈ అవుట్పుట్ వేరేలా ఉందనేమో అని కొన్నిసార్లు ఆడియన్స్గా మాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక డైరెక్టర్ దగ్గర ప్రొడ్యూసర్ ఉన్నప్పటికీ, మీరు చేసినప్పటికీ ఆ రిచ్ వాల్యూస్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది. బట్ వై యూ టుక్ ఇన్ టు ద స్టెప్ యాజ్ ఎ ప్రొడ్యూసర్? అందుకే ఇప్పుడు నేను బయట ప్రొడక్షన్ వాళ్ళు ఇలాంటి సబ్జెక్ట్ వాళ్ళు చేస్తున్నప్పుడు, నేను యాక్ట్ చేస్తున్నప్పుడు మేబీ నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. యాజ్ అ క్యారెక్టర్గా కాదు, యాజ్ అ ప్రొడక్షన్ వాల్యూస్గా కూడా, క్యారెక్టర్గా కూడా అండ్ ప్రొడక్షన్ వాల్యూస్గా కూడా. బికాస్ కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి. ఎందుకంటే లిమిటేషన్స్ పెట్టుకోవాలి. ఆబ్వియస్లీ లిమిటేషన్ లేకుండా ఏ పని చేయకూడదు. బట్ లిమిటేషన్స్ మించిన ఫిల్మ్ ఇది. అంటే అక్కడి నుంచి మొదలయ్యే థింగ్. ఇలాంటి సబ్జెక్ట్స్కి కొన్ని ఇన్వాల్వ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను కూడా ఐ టర్న్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో ఫర్ దిస్ ఫిల్మ్. ఆకాంక్ష గారు, అంటే మీకు థియేటర్కి రిలీజ్ లేకపోయినప్పటికీ పరంపరతో, మీట్ క్యూట్తో ఎప్పటికప్పుడు అలా మా ఇంట్లోకి వచ్చేసి స్క్రీన్లోని, టీవీలో కనబడుతూనే ఉన్నారు. సో మాకెప్పుడు మాకు గ్యాప్ అనిపించలేదు. బట్ యాజ్ అ యాక్ట్రెస్ థియేటర్కల్ రిలీజ్ వచ్చినప్పుడు ఇలాంటి రోల్స్ చేయాలి, ఇలాంటివి ఏమైనా ఉంటుందా?
whether it is any boundaries? No, I mean, there were never any boundaries that any particular role I only want to do this. Okay. It unfortunately happened because of COVID and other stuff, and some films we were supposed to release in theaters, but it end up into the OTT release. Yes, I missed theaters. Every actor, it is a dream to see themselves on a big screen, and also for the audience. So I was missing theaters, of course, and but I never felt that I was away from Hyderabad. I was never Yeah, yeah. away from this industry. I was kept working, and now with Shashti Purti, I hope that from here on there is no lag in Yeah, between yeah. one film to another film in theaters. So I Yes. think I keep on entertaining you guys. సార్ ఎప్పుడు కూడా ఒక డెబ్యూటెంట్ తో డైరెక్టర్ తో ఒక సినిమా వస్తున్నామంటే డెఫినెట్లీ బడ్జెట్ కన్స్టెన్స్ కానీ లేకపోతే చాలా మార్కెట్ వాల్యూస్ ఇవి చాలా ఉంటాయి, బౌండరీస్ చాలా ఎక్కువ ఉంటాయి మోర్ దెన్ ఫ్రీడమ్ కన్నా. బట్ వాటన్నిటిని మీరు బ్రేక్ చేస్తూ పవన్ ప్రభా గారికి ఒక ఫ్రీడమ్ ఇచ్చి ఒక మంచి సినిమాని మీరు తీసుకొచ్చారు మా ముందుకి. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ యాక్టర్, వాట్ వాజ్ రన్నింగ్ అంటే మైండ్ స్పేస్లో ఏమి రన్ అవుతుంది అనేది ఇవన్నిటిని క్యాల్కులేట్ చేశారా? అసలు ఏమాత్రం క్యాల్కులేట్ చేయకుండా ఒక మంచి కుటుంబ కథా చిత్రం కుటుంబాలకు ఇవ్వాలి. ఆబ్వియస్లీ క్యాల్కులేట్ చేసామండి. Okay. బట్ మోర్ దాన్ దట్ ఒక మంచి ఫిలిం, మంచి మనం తెలుగు ఆడియన్స్కి ఒక మంచి ఫిలిం, మంచి ఎథికల్ ఫిలిం, ఫ్యామిలీ వాల్యూస్తో కూడిన ఫిలిం ఇస్తున్నాం అనే ఆనందం. ఓకే. సో అది బెస్ట్, అది మంచిగా అనిపించింది. బికాస్ ప్రతి దానికి బౌండరీస్ ఉంటాయండి, ఉండకుండా ఏది ఉండదు. బట్ ఇలాంటి ఫిలిమ్స్కి మోర్ దాన్ బౌండరీస్ కన్నా స్క్రిప్ట్ అండ్ ఫిలిం అంటే ఆల్ ఆడియన్సెస్ వచ్చి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా. ఇలాంటి సినిమా నేను ఇస్తున్నాను యాజ్ అ ప్రొడ్యూసర్గా, యాజ్ అ యాక్టర్గా నేను ఇందులో చేశాను. సో అది చాలా హ్యాపీగా ఉంది. బట్ కాస్టింగ్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు, ఇవి ఎక్కడ డిస్కషన్ అయింది సార్? ఎక్కడ ఫైనలైజ్ అయ్యిందండి? ఈ వీళ్ళే అని డిసైడ్ పర్టికులర్గా చెప్పలేదు. ఇలా ఉంటే బాగుంటుందని ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం. బట్ ఒకసారి కథ నాకు నచ్చిన తర్వాత, మేము కథ మీద కూర్చున్న తర్వాత, డెవలప్మెంట్ అయిన తర్వాత లేదు ఈ క్యారెక్టర్కి వీళ్ళు ఉంటేనే న్యాయం చేయగలరు, వేరే వాళ్ళు చేయలేరు. ఎందుకంటే కొన్ని థింగ్స్కి కొన్ని వీళ్ళు ఉంటే పర్ఫెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది మనకి. కథ మనం చూస్తున్నప్పుడు నేను కూడా ఫస్ట్ నరేషన్ తీసుకున్నప్పుడు నాకు అది డే 1లోనే అటెండ్ ఇలాంటి స్క్రిప్ట్ మనం చెయ్యాలి అని. బట్ ఆయన నాకు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ ఉన్నారని చెప్పారు. ఉన్నారంటున్నారు, మళ్ళీ వాళ్ళు ఎలా చేయగలరో ఎలా చేస్తారో తెలీదు. అలా మెల్లిగా జర్నీలో తర్వాత నేను చేస్తానంటే చేద్దామన్నారు. అండ్ స్క్రిప్ట్లో డెవలప్మెంట్ అయిన తర్వాత వీళ్ళు తప్ప మనం ఇంకా వేరే వాళ్ళతో వెళ్ళలేము, వాళ్ళు ఇప్పుడు చేయకపోతే 6 నెలల తర్వాత చేసినా మనం వాళ్ళతోనే వెళ్దాం అనేది పక్క వీల్ లాక్డ్. అండ్ ఆకాంక్ష గారు, అంటే యూఆర్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ యాక్ట్రెస్, ఏ బ్యూటీ విత్ టాలెంట్. Yeah. ఎప్పుడు కూడా వెస్ట్ స్టైల్గా మంచి రోల్స్ పర్ఫామ్ చేసుకుంటూ మా ముందుకు వస్తున్నారు. బట్ ఫ్రమ్ టెలివిజన్ టు టర్న్స్ ఇంటనే ఏ థియేటర్కల్ యాక్ట్రెస్ ఆర్ వాట్ ఎవర్ వి కాల్, అంటే ఆ ట్రాన్సిషన్ అనేది అంటే ఎంత టైం తీసుకుంది ఒక యాక్ట్రెస్గా మీరు టర్న్ అవ్వడానికి ఫ్రమ్ టెలివిజన్ టు ద 70mm స్క్రీన్? I always wanted to become Yeah, an yeah, actor, but- and from theater to television to films or OTT, the transition took time. Okay. Because I always wanted to explore more as an actor, but when you are doing television, you are doing a one particular character. So after doing that show for 1 year or 2 years, I felt that now it's time to move on, because I want to experience what acting is, because we have told the same thing in theater. When you do theater, you get to experience different characters, and that was lacking. So that helped me to transition into the films, and I got my opportunity with Malli Rava. And that's how I'm in front of you. So I hope that it goes on. Okay, you're not only actress, you're a doctress also. Okay. I am a physiotherapist. Yeah. Yes. How is going the practice? Whether it is, was there any time? No, God is keeping me busy entertaining you guys. So I don't, right now I don't have any time. But what I always say that, this is something I always want to do. In front of camera is my life. Wow. And I really want to pursue this. I don't want to do anything else. I just want to do this. సార్ మాకు ఇక్కడ గ్లిమ్స్లో కానీ పోస్టర్స్లో కానీ ఒక 2 pairs కనబడుతున్నాయి. బట్ ఎప్పుడు కూడా ఆడియన్స్కి ఐ అట్రాక్షన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటే ఆటోమేటిక్గా ఆయన పర్ఫార్మెన్స్ మీదకి వెళ్తూ ఉంటుంది. బట్ యాజ్ ఏ ఒక మెయిన్ కపుల్గా హౌ యూ డామినేట్ దట్ క్యారెక్టర్స్ కానీ, లేకపోతే మీరెంత ఛాలెంజింగ్గా తీసుకొని పర్ఫామ్ చేశారు రామ్ జానకి అనే క్యారెక్టర్స్ని? ఇట్స్ నాట్ అ డామినెంట్ అండి. అది ఇప్పుడు వాళ్ళ రెప్లికా. యాక్చువల్లీ వాళ్ళ తల్లిదండ్రులు నేను కొడుకు కాబట్టి నాకు అది వాళ్ళ రెప్లికా నాలో ఉండాలని, అది ఎలా ఉండాలి, హౌ కెన్ ఐ పోర్ట్రే మై క్యారెక్టర్ అనేది మేము చాలా గట్టిగా వర్క్షాప్ చేసాము. వి డిడ్ వెరీ హార్డ్ వర్క్ అండి. అది అంటే
వేరే డిఫరెంట్ థింగ్స్. బోత్ కపుల్స్ ఆర్ వేరే, అంటే కంపేర్ చేసుకొని డిస్కస్ Yeah, చేసుకునే yeah. థింగ్ కాదు, సంథింగ్ డిఫరెంట్. బట్ ఎలాంటి బాండ్ ఫామ్ అయింది సార్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు, విత్ అర్చన సూపర్ గారు? అండి, గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సార్. ఆయనతో చాలా నేర్చుకోవడానికి దొరికింది. చాలా క్లియర్గా, అంటే చాలా ఫనీగానే ఉండేవారు. Wow. అండ్ సీన్స్లో కూడా మనకి భయపడే వాళ్ళని, ముందులో భయపడేవాడిని, కానీ ఒక్క సీన్ స్టార్ట్ అయింది అంటే చాలా ఈజీ వచ్చేది మాకు. అలాంటి వాళ్ళతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు ఎలాంటిది అంటే, నేను చాలా క్విక్ టైంలో చాలా ఎక్కువ నేర్చుకున్నాను. అది మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఇందాక మీరు మాట్లాడుతూ ఇప్పటివరకు కూడా నేను యాక్టర్గానే మాట్లాడుతున్న యాక్టర్ రూపేష్ గానే అన్నారు కాబట్టి, Hmm. దట్ వన్ క్వాలిటీ యూ లెర్న్ ఫ్రమ్ ద రాజేంద్ర ప్రసాద్ గారు యాజ్ యాక్టర్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్. మీరు క్యారీ ఆన్ చేసేది ఏదన్నా ఉంది అంటే? ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్ అది, Wow. బట్ డెఫినెట్లీ చాలా థింగ్స్ ఉన్నాయండి. Oh. డెఫినెట్లీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు, అంటే నాకు క్యారెక్టర్ వస్తే దాన్ని హౌ కెన్ ఐ పోర్ట్రే, ఆ కాంబినేషన్ ఉన్నప్పుడు ఎలా మనం హ్యాండిల్ చేయగలం అనేది చాలా చాలా చిన్న థింగ్సే, బట్ కానీ మాకు తెలియదు. యాజ్ అ న్యూ యాక్టర్ ఐ డోంట్ నో దట్. సో అది వాళ్ళతో వర్క్ చేశాను కాబట్టి ఇంత నేర్చుకున్నానే భావిస్తున్నాను. Yes. ఆకాంక్ష గారు, వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ రాజేంద్ర, ద లెజెండరీ యాక్టర్స్? It's my second film or project Yeah, with we him. know that. So I enjoyed working with him in Bench Life and also this. Yes. And I think we shot both the things simultaneously or Oh. maybe here and there. But when I got to know that, oh, I'm working with him for the second time, I had no notion in my head because I had already worked with him, and it was amazing because he is, I feel, he gives himself to the scene. And when you are acting with a co-actor, Yeah. a co-actor like him, you don't need any external factors to feel the lines or maybe the gliss or something like that. The emotional scenes were fab to Wow. shoot with them. Yeah. బ్యూటిఫుల్ సార్. ఆ సీక్రెట్ ఏంటి సార్ అసలు ఇళయరాజా గారిని తెలుగు సినిమా, స్ట్రైట్ తెలుగు సినిమాకి ఎలా తీసుకురాగలిగారు? అంటే ఒకప్పుడు మనం విశ్వనాథ్ గారి సినిమాలు, వంశీ గారి సినిమాలు మన రాజమండ్రి సైడే, గోదావరి. ఇప్పుడు మేము Yes. కూడా రాజమండ్రి బ్యాక్డ్రాప్ లోనే Yeah, yeah. తీసాం, బట్ ఇట్స్ యూనివర్సల్ సబ్జెక్ట్. ఓన్లీ పర్టికులర్గా అది అక్కడ గురించి అని చెప్పట్లా, బట్ అది బ్యాక్డ్రాప్ అంతే. సో అలాంటి సినిమాలకి, ఇలాంటి కాంబినేషన్స్కి రాజా గారు ఉండేవారు. అండ్ మేము కూడా విజువల్ వండర్తో సహా మంచి విజువల్ నెరేషన్ ఇద్దామని అనుకున్నాము. ప్లస్ అలాంటి విజువల్ నెరేషన్స్కి మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వై మాకు రాజా గారు తప్ప వేరే వాళ్ళు తట్టలేదు బేసిక్గా, అసలు గుర్తే రాలేదు. బ్యూటిఫుల్ డిస్కషన్ కానీ ఎంత టైం ఇవేమని గుర్తున్నాయి సార్? ఈజీగానే నరేట్ చేసేసారా, అయితే వాజ్ ఇట్ టేక్ టైమ్ టు యాక్సెప్ట్ హిమ్? రాజా గారు Ah. నో నథింగ్, జస్ట్ వన్ మీటింగ్, ఫస్ట్ మీటింగ్. బ్యూటిఫుల్. ఆయన మాకు ఓన్లీ మేము టైం తీసుకున్నాము, చేస్తారా చేయరా తెలియదు, కలుద్దాం వెళ్ళాము. 5 minutes రండి, మీ ఏం అంటే ముందు అడగరండి వాళ్ళు ఎవరైనా అపాయింట్మెంట్ ఇచ్చే ముందు కూడా, మీరు ఎందుకు వస్తున్నారు ఏంటి అని ఫిలిం గురించి అడుగుతూ, ఓకే 5 minutes వచ్చుకోండి అని వెళ్ళాం. చెప్పండి ఏంటి అంటే, సరే ఇలా ఒక షష్టి పూర్తి టైటిల్ ఇలా ఫిలిం అనుకుంటున్నాం అంటే, ఆ రోజే ఆయన 5 minutes టైం ఇచ్చిన రాజా గారు ఆయన పనులు పక్కన పెట్టి ఫుల్ నెరేషన్ తీసుకొని, ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, సాంగ్స్ ఎక్కడ ఉంటాయి అది చెప్పండి, అండ్ సాంగ్ సిచ్యువేషన్స్ కాకుండా స్క్రిప్ట్ ఏంది అనేది చెప్పండి, అంటే చాలా డీటెయిలింగ్ ఆయన అడిగారు. అంటే యాజ్ అ టెక్నికల్గా డైరెక్టర్గా చాలా గట్టిగా చెప్పగలరు. బ్యూటిఫుల్. 80s 90s లోనే సాంగ్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ అందరూ వింటున్నారు సార్. స్ట్రెస్ బస్టర్ కింద ఇళయరాజా గారి సాంగ్స్ అగైన్ మళ్ళీ మీ పుణ్యమా అంటూ షష్ఠపూర్తి వల్ల 2024లో కూడా మళ్ళీ ఆయన సాంగ్స్ మేము వినగలం విత్ ఫ్రెష్ వోకల్స్, విత్ ఫ్రెష్ మ్యూజిక్. థ్యాంక్ యూ యాజ్ అ ప్రొడ్యూసర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆ డిసిషన్ ఈరోజు తెలుగు ఆడియన్స్ అందరికీ కొంచెం హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది. వన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీరు ఆన్ సెట్స్లో ఉన్నప్పుడు యాక్టర్ రూపేష్ గారిని చూసేవారు పర్ఫామ్ చేస్తున్నప్పుడు, ఆఫ్ సెట్ ఒక రాగానే ప్రొడ్యూసర్ రూపేష్ గారిని చూసేవారు. I never felt him that he is a producer or I always felt him that he's my co-actor. He doesn't have any air like, oh, I'm a producer. I never felt he's a very good genuine human. I always say that he's a very good guy. Be it a producer, be it a co-actor, he's very down to earth, very shy, I would say. I think he's also introvert, right? Yeah, he is an introvert. So so it was very difficult for us to even talk initially because he talks very very less. So slowly he opened up and then we started talking. So yeah, he's very shy, he's very grounded. Sir, but ఇలాంటి ఒక సినిమా వస్తున్నప్పుడు ఈ రోజుల్లో మోర్ దెన్ ఇంటర్వ్యూస్ కానీ సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళడం అనేది ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ వాట్ వాజ్ యువర్ ఐడియాస్, ఆడియన్స్లోకి ఎలా తీసుకెళ్ళాలి షష్ఠి పూర్తిని అనేది?
డెఫినెట్లీ అండి. ప్రమోషన్ అయితే డెఫినెట్లీ ప్రమోషన్ ఈజ్ ఏ థింగ్. బట్ మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు అని అనిపిస్తూ ఉంటుంది దీనికి. మేము కొత్తోళ్ళం కాబట్టి మేము చాలా హార్డ్ వర్క్ చేసి రీచ్ తీసుకెళ్ళాలి అనుకుంటాం. బట్ టైటిల్ అండ్ ఫిల్మ్ ఇప్పుడు మీరు గ్లిమ్స్ చూసారు. ఇప్పుడు వెరీ సూన్ మేము టీజర్ ఇస్తాము, సాంగ్స్ ఇస్తాము. సో డెఫినెట్లీ కంటెంటే మాట్లాడుతుందండి. కంటెంట్ తర్వాతే మనం యాజ్ అ స్క్రీన్ మీద మేము కనిపించేది కంటెంట్ తర్వాతనండి. సో డెఫినెట్లీ చాలా ఈజీ రీచ్ ఉంటుందని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. మంచి రీచ్ ఉంటుందని, అంటే న్యాచురల్ రీచ్ ఉంటుందని. సార్ యాజ్ యాక్టర్ మీరు ప్యాక్డ్ విత్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ లైక్ ఆకాంక్ష గారు, రాజు. బట్ యాజ్ ఏ కో స్టార్ ఎలాంటి సపోర్ట్ మేడం చేశారు మీకు ఆన్ సెట్స్ లో కానీ, ఒక సీన్ ముందు కానీ, వెదర్ ఇట్ ఈస్ కొలాబరేషన్ ఆఫ్ ద వర్క్ విత్ ఆకాంక్ష? కంఫర్ట్ అండి, కంఫర్ట్ ఇచ్చారు. అండ్ నేను ఏమన్నా అడిగేవాడిని కూడా, ఎందుకంటే అందుకే అన్నది డౌన్ టు అర్త్ ఊరికే అన్నా. నేను అంత డౌన్ టు అర్తో కాదో నాకు తెలీదు. బట్ ఏమన్నా కూడా ఐ డిస్కస్డ్. క్యారెక్టర్ వరకు మాత్రం డిస్కస్ చేసేవాడిని. ఎందుకంటే రాజన్ ప్రసాద్ గారితో, నేను అర్చన గారితో, అందరితో డిస్కస్ చేసేవాడిని. సార్ ఇది ఇలా ఉంది కదా, ఇలా చేస్తాను, ఓకేనా, అరే భలేవాడి నువ్వు చెయ్యి. ఈవిడ కూడా అలానే ఇలా కంఫర్ట్ ఇచ్చేవారు. ఆ కంఫర్ట్, ఆ ఈజీ ఇచ్చేస్తే మనకి భయం ఉండదు. వీ కెన్ పర్ఫామ్ ఓపెన్లీ. అంటే ఆ కంఫర్ట్ మెయిన్ నా దృష్టిలో ఒకటే అండి, కంఫర్ట్ ఉంటే ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. సార్ ఇందాక డైరెక్టర్ గారి గురించి మాట్లాడుతూ మేడం ఏమో నరేషన్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో దాన్ని యాక్సెప్ట్ చేశారు. బట్ మీరు ఈ త్రూఅవుట్ జర్నీలో చూసారు కాబట్టి ద టూ స్ట్రాంగ్ క్వాలిటీస్ ఫ్రమ్ ద పవన్ ప్రభా గారు యాజ్ అ డైరెక్టర్, వాట్ యూ అబ్జర్వ్ అనేది ఈ జర్నీ మొత్తంలో? చాలా డిఫరెంట్ థాట్స్ అండి. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ విజువల్ మేకింగ్ ఉంటుంది. మేకర్గా, రైటర్గా, డైరెక్టర్గా, అన్నిట్లో మీరు ఇప్పుడు ఈ సినిమా బయటపడితే మీరు ఎన్ని మార్క్స్ కొడతారో ఆయన అనేది మమ్మల్ని పక్కన పెడితే ఇంకో ఎత్తది. సో ఇంతమందిని హ్యాండిల్ చేశారు కాబట్టి డెఫినెట్లీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఆయన ఎలా ఆలోచిస్తారు, ఎలా వర్క్ చేస్తారు అనేది. డెఫినెట్లీ హీఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అండ్ ఆయనకి ఏం కావాలి అనేది చాలా సాఫ్ట్గా తీసేసుకుంటారు. గ్రేట్ క్వాలిటీ. ఆకాంక్ష మ్యామ్, వాట్ యూ అబ్జర్వ్ ఇన్ ద డైరెక్టర్, ద టూ క్వాలిటీస్, స్ట్రాంగ్ క్వాలిటీస్? He is very clear in his head how his character, because he has written it, so he knows how his character is. But at the same time, like I said, he's very welcoming, to make that character more better, or you can say that, to add on to that character. Second thing, I would say that, he was always there for the project. On set, if you have any doubts, if you want to discuss anything, so he was always available there. That's a very great quality of a director, I would say, and he has written a beautiful script. He has a very clear head and beautiful way of narration. I would say, I'll say congratulations to him, and I hope that he just grow from here high and high. Beautiful. Before I wrap up this interview, just go back to the starting days of Telugu. When you entered into it, what was the appreciation you got from the Telugu audience after releasing of Malli Rava? I had got calls from so many people saying that, they were talking about my character and my performance. So as an actor, it was a very big thing. People talk about how you look, how is the film and stuff. They were really talking about the emotional content of the film and our performances. So that was brilliant. Allu Arjun sir messaged me regarding that was a big thing for me as a newcomer, that he really liked my performance and stuff. And so I got love from that film, and I'm really proud of that. I started off with Malli Rava. But still it's an iconic moment. Yes. And అంటే మీకు ఇంకా గుర్తుందా ఆ రోజు షూట్ విత్ ఆటో, వాట్ హ్యాపెన్ అట్ దట్ డే అనేది, ద ఐకానిక్ మూమెంట్? It was the first day of shoot. Yeah, that was the first scene we shot. And again, it was the first shoot for me. The director was new, Gautam. But again, he was also very clear-headed that what he wants. It was a very emotional day to shoot that iconic scene of that auto. And that film is really close to my heart. Like, I'm really, really proud of. But now he's doing a fantastic. Yes, of course. Like, yeah. As his debutant actress, what you felt about Gautam Tennur? Can we expect combo again? I keep on messaging him that when are we working together again, when this collaboration. So hopefully, something he writes for me, and I hope that it happens. I'm just manifesting it. సార్, బట్ యాక్టర్గా మీరు టర్న్ అవ్వడానికి ఒక పర్సన్ కానీ,
ఒక సిచ్యువేషన్ కానీ టు బికమ్ అన్ యాక్టర్? యాక్టింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి నాకు కోరిక, ఇట్స్ లైక్ అ ప్యాషన్ డ్రీమ్ లాగా చిన్నప్పటి నుంచి. నేను సత్యానంద యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేశాను. ఆఫ్టర్ దట్ యూజువల్లీ అందరు ట్రయల్స్లో ఉన్నట్టు ఆడిషన్స్కి అవన్నీ చేశాను, వెళ్ళాను. బట్ అక్కడ అందరూ చాలా పాజిటివ్గా మాట్లాడేవారు, బాగా చేసావు అది ఇది అని చెప్పేవారు. కానీ ఏ అవకాశాలు అనేది ఏది జరగల. కొన్ని సంవత్సరాలు అలానే గడిచిపోయాయి. ఇలా కుదరది, మనం ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే మనం లాంచ్ చేసుకుందాం, సంథింగ్ వీల్ అన్ని ప్లాన్ చేసుకుని ప్రొడక్షన్ ఇందులోకి వచ్చేసాను. సార్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రూపేష్ గారి నుంచి? యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ యాక్టర్ ఆర్ కాంబినేషన్? కాంబోస్ కూడా ఉన్నాయండి. అండ్ యాజ్ యాక్టర్గా కూడా ఐ హ్యావ్ ఫ్యూ లైనప్స్ మన ప్రొడక్షన్లోనే ఉన్నాయి, బయటికి కూడా కొన్ని. సో వెరీ సూన్ ఇది రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ అనౌన్స్మెంట్స్ విల్. ఇప్పుడు ఈ సినిమాతో ఒక ఇష్యూ క్రియేట్ చేశారు సార్. మీ ప్రొడక్షన్ కానీ లేకపోతే మీ అవుట్పుట్ ఎలా ఉంటుందో ఆడియన్స్ అందరికీ ఒక ఐడియా ఉంది. సో విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్, మంచి మంచి సినిమాలు చేయాలి. బట్ ఫైనల్గా యాజ్ అ యాక్టర్స్, యాజ్ ఎ రామ్గా వాట్ స్పెషల్ ఇన్ షష్టిపూర్తి? యాజ్ ఎ నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే అండి, ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన తర్వాత నన్ను ఎవ్రీ పర్సన్ మన తెలుగు రాష్ట్రాల్లో అందరూ మన ఇంట్లో ఓడు లేకపోతే మన పక్కింటోడో అలా ఫీల్ అవుతారు. సో ఫ్యామిలీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇలా ఒకప్పుడు వెంకటేష్ గారి సినిమాలు, వెంకటేష్ గారు అంటే ఇప్పుడు స్టిల్ వాళ్ళందరూ రవితేజ గారు, వెంకటేష్ గారు అంటే మన ఇంటి కుర్రోడు, ఆ సాఫ్ట్ కైండ్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి అది నాకు కూడా అలానే ఉంటుందని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. బ్యూటిఫుల్. జానకి, ఫైనల్ నోట్ ఫర్ ద షష్టిపూర్తి? I just want you guys to go and watch this beautiful film we have created. It is for everybody, as we say, and you will come back with so much love. After watching this film, your hearts will be full and you will have an experience in cinemas. So I think I would just like to sum it up like, you have given me love, so much love in all these years, and I feel that the same love you'll give it to Shashtipurthi, because that is what an actor wants, and that is how we got our opportunities. If you love our films, we do more work. Yeah. So please go and watch it, and I'm sure you're going to love it. But was there any interesting projects in the Telugu next lineup? I'm doing a thriller film. The title is not fixed, but right now it's called Mayanadhi. Again, a thriller film, different characters, so I'm really excited. But any wish list to you? I want to act with actors or directors. I want to do good content. I want to work with, if you want me to name a few, I really want to work with Rajamouli sir. I really want to play a warrior princess. I'm manifesting it since the first day I came into this industry, so I hope that it becomes true. Wishing you great success. Thank you so much, sir. It's really a great talking with you, both of you. Thank you. And guys, మీరందరూ కూడా తొందరలో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మన ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన షష్టిపూర్తి మన ముందుకు రాబోతుంది. మీరందరూ కూడా థియేటర్స్లో వెళ్ళి మీ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.